నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తక్కువ ధరకు సన్న బియ్యం అందించాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వ తోడ్పాటును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. నగర వాసులకు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిలుపు. మఠంలో జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు చేపట్టాలి. అధికారులకు పూర్వపు మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి సతీమణి మారుతి మహాలక్ష్మమ్మ వినతి. విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని గుర్తిస్తూ విద్యార్థినులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆకాంక్షించారు. కడప నగరంలోని మున్సిపల్ మెయిన్ హైస్కూల్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో నిర్వహించిన విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత విద్యార్థినులకు బెడ్షీట్లు, పుస్తకాలు, ఇతర విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ విద్యా సంస్థలు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యను కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, భవిష్యత్తులోనూ విద్యారంగ అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇస్తుందని ఆమె తెలిపారు. విద్యార్థినులు అవకాశాలను సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రులు, విద్యా సంస్థకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్ సూర్యనారాయణరావు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. సూపర్ పవర్ తో ఉన్నారు, సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. నేను వచ్చి ఎగ్జైట్మెంట్ లో ఎందుకు లేను అని ఈరోజు బాధపడతా ఉంటా. ఇక్కడ ఇన్నిసార్లు తిరుగుతూ ఉంటాయి రోడ్డు మీద. నేను 2 ఏళ్లలో వచ్చినాను. అది కూడా ఇదే కదా, ఇది హాస్పిటల్ కదా. మేడం గారిని కృష్ణాబాబుతో సత్కరించాలి మేడం గారిని కోరుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మేడం గారికి ఒక పుష్పగుచ్ఛాన్ని అందిస్తున్నారు వసతి గృహ సముదాయముల వసతి గృహ సంక్షేమ అధికారి పద్మజ. మరియు శాసనసభ్యులైనటువంటి రెడ్డపరెడ్డి గారి, మాధవిరెడ్డి గారికి ఉచిత సౌకర్యాలన్నీ ఇస్తున్నారు మేడం. అందులో భాగంగా గత సంవత్సరాలు ఎప్పటికీ లేనప్పటికీ ఇన్ని ఏళ్ళు మన ప్రియతమ ప్రభుత్వం వారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మా విద్యార్థులకు ఇచ్చారు మేడం. తీసుకున్నా మేడం గారికి నమస్కారం. మీకు థ్యాంక్స్ చెప్పండి. మీరు ముగ్గురు ఒకటే మేడం. మా విద్యార్థులు, అదేవిధంగా పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు, అందరి చేతులు పిడికిలెత్తండి. అందరికీ నమస్కారం. ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ నుంచి స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులకి వాళ్ళకి వింటర్కి సంబంధించి స్వెటర్స్ కానీ, ఉలన్ బ్లాంకెట్స్ కానీ, అలాగనే టవల్స్ కానీ, వాళ్ళకి రాత్రి వేసుకోవడానికి నైటీస్ కానీ, వాళ్ళ బేసిక్గా వాళ్ళకి కావాల్సిన వస్తువులు, బేసిక్ కమ్యూనిటీస్ని ఈరోజు ప్రభుత్వము వాళ్ళకి కల్పించడం జరిగింది. షూస్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. ఈరోజు వాటి పంపిణీనే కడప నియోజకవర్గంలో ఈరోజు చేయడం జరిగింది. సాంఘిక సంక్షేమ హాస్టల్లో
దాదాపు కడప నియోజకవర్గంలో 11 సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క హాస్టల్లో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి కావాల్సిన సామాను పంపిణీ జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాలకి సమాన ప్రాతిపదికతో సమాన అవకాశాలు ఇస్తూ, అలాగే అభివృద్ధి ఉపాధి అవకాశాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్క వసతి ప్రాపర్గా పెట్టి ఇప్పుడు ఆడపిల్లలు బాగా చదువుకొని వాళ్ళ కెరీర్లో సెటిల్ అవ్వాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి దీనికి ప్రతి ఒక్క సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన అధికారులందరూ ఎంతో తోడ్పాటిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. బ్రహ్మంగారి మఠంలో జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు చేపట్టాలని పూర్వపు మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి సతీమణి మారుతి మహాలక్ష్మమ్మ తెలిపారు. ఈరోజు స్థానిక వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మఠం తాత్కాలిక మఠాధిపతిగా వెంకటాద్రి స్వామి అక్రమ నియామకం జరిగిందని, మఠం ఆచార వ్యవహారాల్లో ఆయనకు కనీస జ్ఞానం లేకపోవడం బాధాకరమన్నారు. ఈయన బాధ్యతలు చేపట్టాక బ్రహ్మం గారి వారసులు, ముఖ్యంగా చిన్నారుల పట్ల తీవ్రమైన అరాచకాలు, అమానవీయ ఘటనలు జరుగుతున్నాయన్నారు. వీటన్నింటికీ సూత్రధారుడు మేనేజర్గా డిస్మిస్ అయిన పివిఎన్ ప్రసాద్గా భావించమన్నారు. పవిత్ర బ్రహ్మంగారి మఠంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మఠానికి చెందిన వ్యవహారాల్లో కొందరు వ్యక్తులు అనవసరంగా జోక్యం చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా తమపై అసత్య ప్రచారం, వ్యక్తిగత దూషణలు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంగా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు తగిన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మఠంలో మహిళలు, చిన్నారుల భద్రతతో పాటు మఠం ఆస్తుల పరిరక్షణకు భంగం కలిగించే విధంగా కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ విషయమై తగిన విచారణ చేపట్టి చర్యలు చేపట్టాలని కడప ఎమ్మెల్యేతో పాటు దేవాదాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్కు విన్నవిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఫాలో అయ్యే వెంకటాద్రి స్వామి లాంటి వారు అవడం, చక్కని సంస్కారంతో వేదాంతం చదివిన పూర్వ మఠాధిపతి తదుపరి మఠాధిపతిగా నియామకం కాబడిన గోవింద స్వామిని అత్యంత అమానవీయంగా మెంటల్ నా కొడుక, నీకు చదువు రాదురా, నీ మీద పోలీస్ కేసు పెట్టి నీకు జీవితం లేకుండా చేస్తానని భారీ స్థాయిలో యుక్తాయుక్త విచక్షణ మరిచి బెదిరింపులు గురి చేయడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోమని వెంకటాద్రి స్వామి మీద కేసు పెట్టడం జరిగింది. ఈ అమానవీయ సంఘటన మీద కేసు పెట్టగా ఇప్పటికీ ఎఫ్ఐఆర్ రాయలేదు. ఇలాంటి నీచపు వ్యవహారాలన్నీ మేనేజర్గా డిస్మిస్ అయిన పిపిఎన్ ప్రసాద్ ప్రోద్బలంతో వెంకటాద్రి స్వామి వారు చేస్తున్నారు. ఈ తాత్కాలిక మఠాధిపతిగా వెంకటాద్రి స్వామి నియామకమైన తర్వాత మఠంలో బ్రహ్మంగారి వారసుల మీద, ముఖ్యంగా స్త్రీల మీద మరియు పిల్లల మీద తీవ్రమైన అరాచకాలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ సూత్రధారుడు మేనేజర్గా డిస్మిస్ అయిన పిపిఎన్ ప్రసాద్. మఠంకు ఏ సంబంధం లేని పిపిఎన్ ప్రసాద్ మఠం ఖాళీ చేసి నేను మా పుట్టింటికి వెళ్ళిపోవాలని సోషల్ మీడియా వేదికగా చేసుకొని వీడియోలతో తీవ్రమైన బెదిరింపులు చేశాడు. గతంలో కూడా నీకు పిల్లలున్నారు జాగ్రత్త అత్త అని, యాక్సిడెంట్లు అవుతాయి, చచ్చిపోతారని బెదిరింపులు చాలా చేస్తున్నారు. ఆడియోల్లో భక్తులు, శిష్యులు కూడా విన్నారు. హిందూ మతంలో భర్త చనిపోయిన స్త్రీ పుట్టింటికి వెళ్ళాలని పిపిఎన్ ప్రసాద్ చెప్పే ఆచారం హిందూ మత సంస్థలలో ఎక్కడా లేదు. అలానే సతీ సహగమనం చేయాలనే ఆచారం కూడా మతంలోనూ లేదు. పవిత్ర శ్రీరామనవమి రోజున మఠంకు ఏ సంబంధం లేని పిపిఎన్ ప్రసాద్, ఆయన మనుషులు మరియు తాత్కాలిక మఠాధిపతి వెంకటాద్రి స్వామి దత్తాత్రేయులు నేను ఉంటున్న ఒక రూమ్లో తాళాలు బద్దలు కొట్టి నా సామాన్లు ఎక్కడికో తరలించారు. నేను పడుకునే రూమ్లో పాములు కూడా చనిపోయేంత అత్యంత విషపూరితమైన మందులు కొట్టి నన్ను ఇబ్బంది పెట్టాలనే భావంతో నేను నా పిల్లలతో ఆ రోజు నుంచి పంచలో పడుకుంటున్నాను. దీని మీద స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టాను. వెంకటేశ్వర స్వామి వారు పేరు తప్పించి మిగతా వారి మీద కేసు పెట్టారు. అతని పేరు ఎందుకు తప్పించారో కూడా కారణం తెలియదు. ఏప్రిల్ మొదటి వారంలో నేను పడుకునే రూమ్ ఫ్లోరింగ్ కూడా బలవంతంగా తవ్వివేయడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వరండాలో పడుకుంటున్నాను.
మఠం హిందూ మతంలో సంస్కార కేంద్రంగా ఉండాలి, కానీ ఇలా అమానవీయ అరాచక రాక్షస పనులకు వేదిక కారాదు. ఇలాంటి నీచ ప్రవర్తన వెంకటాద్రి స్వామిలో చిన్నప్పుడే గమనించిన వారి సొంత తల్లిదండ్రులు వారికి వివాహం కూడా చేయలేదు. పూర్వ మఠాధిపతి గారు వీరికి హిందూ మతంలోనూ వేదాంత శాస్త్రంలోనూ కనీసం ప్రాథమిక జ్ఞానం లేక మఠం ఆచార వ్యవహారాల్లో లేరని, మఠాధిపతిగా అతనికి ఏమాత్రం అర్హత లేదని, మంచి సంస్కారంతో పెరుగుతూ నా వద్ద శిక్షణ పొందుతున్న గోవిందస్వామి మఠాధిపతిగా నియామకం చేశానని మఠం లాయర్ ద్వారా వీలునామా రాశారు. మఠంలో వెంకటాద్రి స్వామిని తాత్కాలిక మఠాధిపతిగా ధార్మిక పరిషత్ మఠం యొక్క పాలన సజావుగా జరగటానికి మాత్రమే నియామకం చేసింది. కానీ ఫ్యాక్షన్ రాజకీయాల వలె మఠం సానికొంపని మఠంలోని స్త్రీలపై అసభ్య ప్రచారాలు చేయడానికి, పిల్లల మీద తప్పుడు కేసులు పెట్టి జీవితాలు లేకుండా చేస్తానని, బెదిరింపులు చేయడానికి కాదని, ఇలాంటి అమానవీయ రాక్షస ప్రవర్తన చేస్తున్న వెంకటాద్రి స్వామి మరియు పిపిఎన్ ప్రసాద్ దత్తాత్రేయుల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని గౌరవ ఎమ్మెల్యే గారికి, దేవాదాయ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రి శ్రీ లోకేష్ గారికి సవినీయంగా విన్నవిస్తున్నాను. ప్రతి ఒక్కరికి సంక్షేమ పాలనతో పాటు అభివృద్ధి విషయంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వ తీరును తెలుసుకునేందుకే ఇంటింటికి టీడీపీ కార్యక్రమం కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తెలిపారు. లింగాల మండలం బోనాల గ్రామంలోని ఎస్సీ కాలనీలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో బీటెక్ రవి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలుకరించి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే గ్రామస్తుల సమస్యలను, స్థానిక అవసరాలను స్వయంగా అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా మరింత మెరుగైన పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని బీటెక్ రవి ఈ సందర్భంగా చెప్పారు. ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి గ్రామానికి అభివృద్ధి చేరేలా ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో లింగాల మండల ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. మిమ్మల్ని అడిగి చంద్రబాబు నాయుడు అదే పనిగా పోయి ఇంటికి పోయి మీ సమస్యలు కనుక్కుందామంటే వచ్చాం. మీరు పెన్షన్ ఎవరికి వస్తుంది? నీకు 4,000 ఓటు తెచ్చిస్తున్నారు కదా, 3,000 నుంచి 4,000 పెన్షన్ చంద్రబాబు నాయుడు తల్లి. ఇంకా మీకు గ్యాస్ పడినా అందరికి ఆర్టీసీ బస్సు ఎక్కువ రాలేదంటే అంగన్వాడీ వాళ్ళకి కూడా వచ్చే కాదు. ఇప్పుడు నువ్వు నాకు చెప్పి నేను ఇది కాదు, మీరు హాస్పిటల్కి సచివాలయం అప్లై చేస్తే హాస్పిటల్కు మీకు టైం ఇస్తారు. అప్పుడు ఎవరికొరికి మా వాళ్ళకి మేము ఎవరోళ్ళకి చెప్తే ఫలానా హాస్పిటల్లో ఫలానా రోజు రమ్మని చెప్తారు. అప్పుడు మాకు చెప్పిన ఫోన్ చేసి చెప్తాను, సర్టిఫికేట్ ఇచ్చి నీకు ఆటోమేటిక్గా అందరికి ఇచ్చేటప్పుడు వస్తుంది. నువ్వు సర్టిఫికేట్ తెచ్చుకోకుండా నువ్వు నా దగ్గర ఎన్నిసార్లు తిరిగినా నేను నీకు ఎంత చెప్పినా వేస్ట్. నువ్వు అప్లై చేసుకుంటే నీకు టైము ఫలానా హాస్పిటల్లో ఫలానా డాక్టర్ ఇస్తారు. అది మాకు చెప్పు, మేము చెప్పి ఏదో ఒకటి చేసి నిజంగా నువ్వు చెప్పినట్టుంటే ఇప్పిస్తాం. అదే మా నిజంగా నువ్వు చెప్పినట్టు ఉండాలి అంటున్నా. ఫలానా ఊరికే కానీ ఆధార్ కార్డులో తక్కువ అది సమస్య చాలా ఉంటాయి. చాలా పెద్దోడు ఇద్దరు ఉంటే ఇద్దరు రాలేదు. లాతా వచ్చిన రోజు అడిగిందా అక్క తోడుకోవాలి. సైకిల్ గీకెళ్ళి కొనుక్కున్నారా? కాదు మేమనే వాడుకుందా? పెట్టారా? కాదు ఇప్పుడు ఒకవారు పోతారా? మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు పోయేవాళ్ళు మీ ఇంట్లో ఇద్దరు పోతారు. ఎవరెవరు? మీ అక్కకు పడింది, నీకు పడిందా? మళ్ళా పడతారు. 5,000 పడ్డామంటే మీరు ఏదైనా బాకీలో ఉంటారు ఆ బ్యాంకీలో. మళ్ళీ ఎందుకు పడతారు అట్లా?
మీరు ఒకసారి బ్యాంకులో కూడా చెక్ చేసుకోండి మా బ్యాంకులో అసైన్మెంట్ కమిటీలో పెట్టి ఇచ్చింటే తీసేసి దానికి లేదు. అసైన్మెంట్ కమిటీలో పెట్టకుండా ఎంఆర్ఓ ఊరికే నేను చెప్తాను ఊరికి రాయించాను. దాన్ని సబ్ డివిజన్ చేయకుండా అందరికి రాసినారు. ఎవరికి ఏ లెటర్లో కేటాయించనే ఎవరికి 450 ఎకరాలు ఏంది మొత్తం కొండే రాయే, దాంట్లో మళ్ళీ లేదు. మీరు వ్యవసాయం చేయడం లేదని ఏదో క్యాన్సలింగ్ చేశారా? జీరో చేశారు సార్, క్యాన్సల్ చేశారు. పోనాలా ఇంకేం పడలే. అది దాంట్లో సమస్య ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, లోన్ తెచ్చుకున్నారు బ్యాంకులు అట్ట, కానీ ఇప్పుడు రెన్యువల్ కావడంలే, ఆ తర్వాత నీకు 1B అడంగా రావడంలే. 225/2 సార్. ధరలను స్థిరీకరించి తెల్ల రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకు సన్నబియ్యం అందించాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో బియ్యం ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రైస్ మిల్లర్లతో చర్చించి 10% తక్కువ ధరకు బియ్యాన్ని రేషన్ కార్డు కలిగిన బీపీఎల్ కుటుంబాలకు అందజేసే గవర్నమెంట్ మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రాంను ఎమ్మెల్యే నగరంలోని రైతు బజార్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఉన్న రైతు బజార్ల ద్వారా ఈ పంపిణీ ప్రారంభమైందన్నారు. ఇందుకు మార్కెట్లో బియ్యాన్ని సరఫరా చేసే సంస్థలు 18 రైస్ మిల్లర్లతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం 2 రకాల బియ్యాన్ని మార్కెట్ ధర కంటే కిలోపై 10 రూపాయలు తగ్గించి అందజేయడం జరుగుతోందని ఆమె వివరించారు. నెల మొత్తంలో ఏ రోజైనా తీసుకువెళ్లేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని, కడప నగర వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేద ప్రజల అవసరాల మేరకు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరా సంస్థ అధికారులు, రైతు బజార్ ఎస్టేట్ అధికారి, ఇంకా సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. కొంచెం సపోర్ట్ చేయకూడదబ్బా. ప్రభుత్వము సన్న రకం బియ్యాన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలి అని చెప్పేసి మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రాం ద్వారా ధరలను స్థిరీకరించి, అంటే మార్కెట్ ఉన్న రేటు కంటే బియ్యం కార్డు హోల్డర్ వాళ్ళకి తక్కువ ధరకి స్థిరీకరించి ఈరోజు బియ్యము పంపిణీని మొదలుపెట్టారు. దాని ద్వారా జిల్లాలో ఉన్న రైతు బజార్లలో, అలాగనే మార్కెట్లో బియ్యాన్ని సప్లై చేసే వ్యాపార సంస్థలు 2 ఉన్నాయంట జిల్లాలో, వాటికి అలాగనే 18 రైస్ మిల్లర్లతో, జిల్లా మొత్తము 18 రైస్ మిల్లర్స్తో ఈ అవగాహన ఒప్పందాన్ని చేసుకొని దాని ద్వారా ప్రజలకి సన్న బియ్యము, నాణ్యమైన బియ్యాన్ని ఇచ్చే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇందులో 2 రకాల బియ్యాన్ని ఇస్తూ ఉంటారు. అది ఒకటి పీపీటీ స్టీమ్డ్ బియ్యం, అది 52 రూపాయలకి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. మార్కెట్లో 62 రూపాయలు రేటు ఉంటే, అలాగనే పీపీటీ రా బియ్యము 50 రూపాయలకి ఇస్తూ ఉంటారు. మార్కెట్లో దాని రేటు 60 రూపాయలు, అంటే 10 రూపాయలు. 10 రూపాయలు 2 బియ్యాలలో తక్కువ రేటుకు, అంటే ఒక కుటుంబానికి 10 కిలోల బియ్యం ఇస్తారు నెలకి.
ఈ నెలలో మొత్తం మొదటి నుంచి 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎప్పుడైనా బియ్యము రైస్ మిల్లర్ల దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. అలాగనే ఈ చుట్టుపక్కల రైతు బజార్కి వచ్చి కొనుక్కొని పోవాలనుకున్న వాళ్ళకు అక్కడే అందుబాటులో ఉండే విధంగా, సౌకర్యంగా ఉండే విధంగా ఈ యొక్క రైతు బజార్లో కూడా స్టాల్ ఓపెన్ చేశారు. ఇది నెల మొత్తం ఎప్పుడైనా తీసుకుపోవచ్చు. టైమింగ్స్ ఎప్పుడన్నా ఉదయం 9 to 4. ఉదయము 9 గంటల నుంచి రాత్రి 4 గంటల వరకు. దీంట్లో నిబంధనలు కూడా బ్రహ్మాండంగా పెట్టారు. టైమింగ్ మస్ట్ మెయింటైన్ చేయాలా, రైస్ మిల్లర్లు మెయింటైన్ చేయాలా, ఇక్కడ రైతు బజార్లో ఉన్న షాప్ కూడా ఈ టైంని మెయింటైన్ చేయాలా. అలాగనే బియ్యాన్ని కూడా ప్రభుత్వం ఆదేశించిన విధంగా, నిర్దేశించిన విధంగా అదే క్వాలిటీ బియ్యాన్ని, అదే మంచి బియ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా ఇందులో ప్రభుత్వము ఆదేశించడం జరిగింది. కంప్లీట్గా ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, సివిల్ సప్లై అధికారులు కానీ ఎప్పుడు వాళ్ళని వచ్చి పరీక్షించాలన్నా కూడా వారు సహకరించాలా, వ్యాపారస్తులు కూడా అని చెప్పేసి ఇందులో పెట్టడం జరిగింది. కాబట్టి మన కడపలో ఉన్న వాళ్ళందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఈ యొక్క 10 కేజీల బియ్యం కుటుంబానికి తీసుకుంటారని కోరుకుంటా ఉన్నాను. ఏది ప్రభుత్వం ఆలోచన చేసినా పేద ప్రజలకు మంచి సౌకర్యాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేసి ముందుకు పోతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క అవకాశాన్ని మనం కూడా సద్వినియోగపరచుకొని మనము మన కుటుంబ భవిష్యత్తు కూడా ముందుకెళ్తామని ఆలోచన చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధికారులకి, అవకాశం ఇచ్చిన ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తక్కువ ధరకు సన్న బియ్యం అందించాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వ తోడ్పాటును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. నగర వాసులకు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిలుపు. మఠంలో జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు చేపట్టాలి. అధికారులకు పూర్వపు మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి సతీమణి మారుతి మహాలక్ష్మమ్మ వినతి. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.